నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. తెలంగాణ అంతా ఇప్పుడు ఒకటే చర్చ, అదే రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతుందని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి నిజంగా గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకి అన్యాయం చేయలేదు. రైతుల పక్షాన నిలబడిన మోదీ కేసీఆర్ తల మీద కత్తి పెట్టిన తల ఒగ్గకుండా కేసీఆర్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టము అని చెప్పేసి కరాఖండిగా చెప్పాడని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. కానీ ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన ఉంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం, దీంట్లో అసలు ఏముంది అని చెప్పేసి ఒకసారి మనం పూర్తిగా చర్చిస్తే ఇక్కడ కేటీఆర్ అంటున్న విషయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఉచిత విద్యుత్ రద్దు, అందుకే మోటార్లకు మీటర్ల ప్లాన్, ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగం ప్రైవేట్ పరం, కాంగ్రెస్ కరెంటు కుట్రలను తిప్పికొట్టాలి, కేసులకు భయపడి మోడీ రేవంత్ తలొగ్గాడు, ఆనాడు కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టినా ఒప్పుకోలేదు, ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతాడా అంటే ఎలా నమ్మేది అని చెప్పేసి అమర్పేట నియోజకవర్గ నేతలతో సమావేశంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అదేవిధంగా మరో నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటారంటే, ఉచిత విద్యుత్ రద్దు కోసమే ఈ కుట్ర, ప్రజలను చీకట్లో నెట్టే ప్రయత్నం, మోడీ గిఫ్ట్ గా రాష్ట్రాన్ని అప్పగిస్తున్నారు, యూపీలో స్మార్ట్ మీటర్లపై ప్రజలు తిరగబడితే పోరాటానికి రాహుల్ మద్దతు తెలిపారు, మరి తెలంగాణలో మీటర్లు ఎందుకు పెట్టిస్తున్నారు, ఏది ఏమైనా మీటర్లు పెడితే ఊరుకోమంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నిజంగా స్మార్ట్ మీటర్లు, తెలంగాణలో స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి అంశం. స్మార్ట్ మీటర్ దీన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే కూడా గతంలో ఉన్న కొన్ని మొండి బకాయిలు, గతంలో కొన్ని ఏరియాలలో డిస్ట్రిక్ట్లో బాకీల చెల్లింపు కోసం ప్రత్యేక కార్యాచరణ, ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం, ముందుగా ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు కమర్షియల్ స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచన. అంటే రైతులకు కాదు, కేవలం కొన్ని కమర్షియల్ కానీ ఇంటికి మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచనలో ఉన్నాం. అది కూడా ఎందుకు అంటే గతంలో కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించట్లేరు కాబట్టి ఇలాంటి ప్రీపెయిడ్ ముందే డబ్బులు కట్టి కరెంటు వినియోగించుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇది పెడితే ముందే డబ్బులు కట్టి కరెంటు వినియోగించుకోవాలి అంటే మరి తెలంగాణలో ఉచిత విద్యుత్ ఉంది, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది, అమల్లో ఉంది. మరి ఒకవేళ ముందే కరెంటు బిల్లు కడితే ఈ ఉచిత విద్యుత్ పరిస్థితి ఏంటి? మరి ముందు డబ్బులు కట్టిన తర్వాత నీకు అది ఉచిత కరెంట్ విద్యుత్ ఎలా అవుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానిపైన కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఏదన్నా ఉన్నా పక్క రాష్ట్రంలో ఇదే స్మార్ట్ మీటర్లు పెడతా అంటే రాహుల్ గాంధీ తీవ్ర ఎత్తున అక్కడ పోరాటం చేసి అలాంటి పెట్టొద్దు అని చెప్పి చేసినప్పుడు మరి తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నప్పుడు కూడా దీనికి రాహుల్ గాంధీ ఎలా మద్దతు ఇస్తారు? రాహుల్ గాంధీ కూడా దీన్ని వ్యతిరేకించాలి, అలాంటి ఆలోచన ఉన్న రేవంత్ రేవంత్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ప్రతిపాదనలు కూడా పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు, మరి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు మనం ఇంకొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ప్రత్యేకంగా మనం మాట్లాడుకునేది రైతుల గురించే మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ అంటే రైతులను మోసం చేసే క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. మీటర్లకు మోటార్లు కాదు, ముందు మీరు ధాన్యం కొనుగోలు చేయండి, రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్న పంటను కొనుగోలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా మోసం చేస్తూ మళ్ళీ ఇప్పుడు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పేసి మళ్ళీ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు, నెలాఖరు వరకు కొనుగోలు బంద్, ధాన్యం మక్కల కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం, జిల్లాల అంతర్గత ఆదేశాలు, గడువు తర్వాత కేంద్రాలు మూత, కొనుగోలు మిగిలి ఉంది 7 రోజులే, నేటికి సగం పంట దిగుబడులు కల్లాలు కేంద్రాల్లోనే, సర్కార్ నిర్ణయం పైన విమర్శలు వెల్లువ, మిగిలిన పంట అమ్ముకునేది ఎక్కడా? రైతులు పండించినటువంటి పంటను, ధాన్యాన్ని, అటు ధాన్యం అయి ఉండొచ్చు, ఇటు మొక్కజొన్న అయి ఉండొచ్చు, వీటిని ఇంకా కొనుగోలు చేయలేదు. పూర్తి స్థాయిలో అంతా ఇంకా కల్లాల్లోనే ఉంది, ఐకేపీ సెంటర్లోనే ఉంది, వాటిని కొనుగోలు చేయలేదు అని చెప్పేసి రైతులు ఒక పక్క నిరసన రోడ్ల మీదకి ధర్నాలు చేస్తూ ఉంటే, మరి ఇటు పక్కనేమో ఇంకా 4 రోజులే ఉంది, 5 రోజులే ఉంది, పంట కొనుగోలుకి ఓన్లీ నెలాఖరు వరకు అని చెప్పేసి కొన్ని ప్రచారాలు అయితే వస్తున్నాయి. మరి అలా ఏది వాస్తవం? కానీ నిజంగా మరి అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నాను, రోడ్డెక్కి నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది? మా కోసం మీకు పట్టదా, మా ధాన్యం ఇంకెప్పుడు కొంటారు, తూకం వేసిన లారీలు రాకపోతే ఎలా, అన్నదాతల ఆగ్రహం, మెదక్ సంగారెడ్డి రహదారి పైన ధర్నా. మరి నిజంగా
చాలా ఐకేపీ సెంటర్లో ఇప్పటికీ చాలా వడ్ల కల్లాలు అలానే ఉండిపోయినాయి. చాలా వరకు కొనుగోలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు దీని మీద అంటే, లారీల కొరత లేకుండా చూడాలి, ఇసుక సిమెంట్ లారీలను వాడండి, రైతులకు ఇబ్బంది కలగొద్దు, మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగానే చెప్తున్నాడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగానే చెప్తున్నాడు, మంచి మాటే. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళితే ఐకేపీ సెంటర్లో రైతులను చాలా మోసం చేస్తున్నారు. ఏ విధంగా అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తుందో, ధాన్యం కొనుగోలు 40 కేజీల బ్యాగ్ ఉంటుంది. ఆ 40 కేజీల్లో 1 కేజీ అదనంగా తీసుకుంటారు. దాన్ని అదనంగా తీసుకొని అక్కడ ఉన్న హమాలి కూలీల కోసం ఖర్చు అని చెప్పేసి, కొన్ని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అని చెప్పేసి 1 కేజీని 40 కేజీల బస్తాకి 1 కేజీ అదనంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కింటాకు 5 కేజీలు కట్ చేస్తున్నారు. 1 కింటాకి 5 కేజీలు కట్ చేస్తున్నారు అని చెప్పేసి రైతులు అక్కడ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవట్లేరు. అది గవర్నమెంట్ రూల్, ఇది మా ఒక్కరికే రాదు, పైన అధికారులకు పోవాలి, ఎమ్మెల్యేలకు పోవాలి, మిల్లులకు పోవాలని చెప్పేసి దళారు వ్యవస్థ అయితే గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఒక కమిటీ తీసుకొని, ఒక పర్యవేక్షణ కమిటీ పెట్టి అలాంటి మోసాలు జరగకుండా రైతులు పండిస్తున్న పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు.